ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీశైల దేవస్థానంలో నేడు ధర్మకర్తలి మండలి 5వ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో 28 అంశాలపైన చర్చించడం జరిగింది. వాటిల్లో 23 ఆమోదించడం జరిగింది, 4 వాయిదా వేయడం జరిగింది, 1 తిరస్కరించడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు సౌకర్యాల కల్పన, సామాన్య భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలా, మరియు రాబోయే 30 సంవత్సరాలను అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. దాని గురించి పూర్తిస్థాయి డిపిఆర్ ఈరోజు పాలక మండలి సభ్యులందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. వాటిల్లో ముఖ్యమైన విషయాలు ఏమంటే, ముఖ్యంగా సామాన్య భక్తులకు సౌకర్యాలకు సంబంధించి అనగా డార్మెటరీ నిర్మాణం, శౌచాలయాలు ఏర్పాటు మొదలైన వాటికి మొదటి ప్రాధాన్యత మాస్టర్ ప్లాన్లో ఇవ్వాలని నిర్ణయించాం. అదేవిధంగా శ్రీశైల క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిర్మాణాలను కూడా మాస్టర్ ప్లాన్లో పొందుపరచాలని నిర్ణయించాం. మాస్టర్ ప్లాన్లో భాగంగా దశల వారీగా క్షేత్ర సుందరీకరణ చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. మల్లమ్మ కన్నీరు సమీపంలో గల పురాతన కాలువ భైరవ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించడం జరిగింది. పరిపాలన అంశాల్లో భాగంగా గో సంరక్షణలో గోవులకు గ్రాసాన్ని సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచేందుకు ఆమోదించడం జరిగింది. భక్తులకు అందజేసిన కైలాస కంకణాల సరఫరాకు టెండర్లను ఆహ్వానించేందుకు తీర్మానించడం జరిగింది. ఈ కైలాస కంకణాల రూపకల్పనకు ధర్మకర్తలి మండలి ఉపసంఘం, వైదిక సిబ్బంది, దేవస్థానం అధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో భాగంగా మురుగునీటి శుద్ధి చేసేందుకై ఏర్పాటు చేసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వహణకు ఆపరేషన్ ఛార్జీలకు సంబంధించి టెండర్లు పిలవాలని నిర్ణయించడం జరిగింది. మహాశివరాత్రి, ఉగాది ఉత్సవాలు అత్యంత వైభవంగా శ్రీశైల దేవస్థానం అధికారులు, అనధికారులు చక్కగా నిర్వహించారు. తిరిగి మనకు దసరా వరకు ఎలాంటి ఉత్సవాలు లేవు. ఈ సమయం మొత్తంలో కూడా మొదటి ప్రాధాన్యత సామాన్య భక్తులకు ఉపయోగపడే శౌచాలయాలు ఒక 20 స్థలాల్లో ఐడెంటిఫై చేసి బీఓటీ పద్ధతిన త్వరగా నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని బోర్డు సభ్యులందరూ కూడా మొదటి ప్రాధాన్యతగా దాన్ని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత భక్తులకు ఉండడానికి సౌకర్యాల కోసం ఒక మంచి డార్మెటరీ నిర్మించాలని కూడా ఈ మాస్టర్ ప్లాన్లో మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవడం జరిగింది. ఈ సామాన్య భక్తుల కోసం ఈ ధర్మకర్తల మండలి ఎప్పుడు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేయడానికి ఇది నిదర్శనం. ఓం నమ శివాయ.